సిబిసిఎన్సికి చెందిన వేల కోట్ల ఆస్తులు కాకినాడ నడిబొడ్డున అన్యాక్రాంతం అవుతున్న నేపథ్యంలో కాకినాడ నగర క్రైస్తవులు, జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన క్రైస్తవులు శనివారం ఉదయం కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్ సమీపంలో గల సిబిఎం కాంపౌండ్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రెవరెండ్ జ్యోతికుమార్ రెడ్డి, రెవరెండ్ బిహెచ్వి మూర్తిరాజు, రెవరెండ్ మేరా జేస్దాస్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో సిబిసిఎన్సి సెక్రటరీ రెవరెండ్ జాన్, ఎంఏపీ విజయ్ కుమార్, సేరం ఐజక్, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ జాన్ వెస్లీ, వైసీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ స్టేట్ సెక్రటరీ స్టీఫెన్ ఆనంద్, జిల్లా అధ్యక్షుడు దడాల జాషువాగిరి, క్రిస్టియన్ జేఏసీ సాధనాల రాజాజీ, రిక్కీ గూటం, రెవరెండ్ జోసెఫ్ బెన్నీ, మచ్చాయి బుచ్చిబాబు, కిరణ్, భాస్కర్, రాష్ట్ర జిల్లా స్థానిక పాస్టర్ ఫెలోషిప్ నాయకులు, యూత్ ఫెలోషిప్ నాయకులు, దళిత నాయకులు, మైనార్టీ నాయకులు, సంఘ కాపర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆస్తి పాడు కాకుండా, పరులు పాలు కాకుండా భావి తరాలకు ఎంతో ఉపయోగకరమైనటువంటి స్కూలుగా, కాలేజీగా ఇది ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఈ యొక్క నిర్మాణం పర్మిషన్ లేకుండా కట్టబడిన ఈ నిర్మాణాన్ని వెంటనే తొలగించమని కాకినాడ క్రైస్తవ నాయకులు మేము కోరుకుంటున్నాం. దయచేసి దీన్ని ఆఫ్ చేసి మరి మా యొక్క విన్నపాన్ని మీరు పరిగణలోకి తీసుకోండి. ముఖ్యంగా మా మనోభావాలు దెబ్బతింటున్నాయి. మరొకసారి దేవుని సేవకుడిగా పిలువబడుతున్న సతీష్ కుమార్ మీకు తెలియజేస్తున్నాం, మీకు దమ్ము ధైర్యం ఉంటే బయట కొనుక్కోండి, పట్టుకోండి. కాకినాడ పట్టణ క్రైస్తవ సంఘాలను చెరుపుతూ, పాడు చేస్తూ, దురాక్రమణ చేస్తూ అనేక మంది దైవ సేవకులు పట్టుకొడుతున్నావు. ఇది నీకు తగదు. నువ్వు దయచేసి దాన్ని గ్రహించి దీన్ని వ్యాపారం చేయొద్దని, ఇక్కడ ఈ స్కూలుగా ఉండనివ్వమని మేము కోరుతున్నాం. ఎలక్షన్ టైం అని ఎమ్మెల్యే గారి మీద దుమ్ము పోస్తున్నారా? దీని వెనకాల ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఏ ఎమ్మెల్యే గారు ఉన్నారు? పార్టీ పేరు చెప్పండి. తెలుగుదేశం ఉందా? బీజేపీ ఉందా? వైఎస్ఆర్సీపీ ఉందా? కాంగ్రెస్? చెప్పండి, మేము వెళ్ళి అడుగుతాం, ఎమ్మెల్యేలు అడుగుతాం. ఎవరు మీకు సహాయం చేస్తున్నారు? మాట్లాడితే మాకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉందని అబద్ధాలు ఆడుతున్నారు. ఏ ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది? ప్రజెంట్ ఎమ్మెల్యే, ఎక్స్ ఎమ్మెల్యే, ఏ ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది? లేకపోతే ఎమ్మెల్యే అయ్యి 10 సంవత్సరాలు రిటైర్డ్ అయిపోయి ఇంట్లో కూర్చున్నవాడు సపోర్ట్ ఉందా? ఈ రోజు నువ్వు పొలిటికల్గా చాలా మందిని వాడుతున్నారు. అలాగే చాలా మంది ఎస్పీలు రిటైర్డ్ అయిపోయి నీ దగ్గర జాబులు చేయించుకుంటూ వారిని ఊరి మీద వదులుతున్నారు. ఇవన్నీ మాకు తెలుసు. దయచేసి ఇవన్నీ ఈ క్యాంపస్ లో ఏమైతే జరుగుతున్నాయో కలపంతా బయటికి వెళ్ళిపోతుంది కనుక ఇవన్నీ ఆఫ్ చేయాలని, దయచేసి ఇక్కడ ఎవరైతే కస్టోడియన్స్ గా ఉన్నారో అది ఇల్లీగల్ గా ఉంది, ఇమీడియట్లీగా దాన్ని రద్దు చేయాలని దయచేసి మనవి చేస్తాం. ఇది కానీ అధికారులు చొరవ తీసుకుని మాకు న్యాయం జరగకపోతే ప్రజా ఉద్యమం, ప్రజా ఆగ్రహం ఎలాగుంటుందో చూడబోతున్నారు. దయచేసి క్రైస్తవులందరూ ఏకం కండి. మన కాకినాడ మహానగరంలో ఇలాంటివి జరగకూడదు. ఇలాంటివన్నీ మనం ఖండిస్తున్నాం. ఇమీడియట్లీగా మేము చెప్పినప్పుడు పాత్రికేయ సోదరులు, క్రైస్తవ నాయకులు, బిషప్స్ అందరూ రెస్పాండ్ అయ్యి వచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రీతిగా ఎలమంచిల ప్రాపర్టీ, అనకాపల్లి ప్రాపర్టీ ఇవన్నీ కూడా ఈ స్థలాలు కొనడానికి సతీష్ కుమార్ ప్రయత్నించాడు, చేస్తూనే ఉన్నాడు. ఈ కోర్టు ఆర్డర్స్ ఉన్నప్పటికీ కట్టడానికి కానీ ఇందులో వర్షిప్ చేయడానికి ఉన్నప్పటికీ కూడా ఇందులో రాజకీయ పలుకుబడితో, ధనబలంతో ఈ కార్యక్రమాలు ఈ రీతిగా నిర్వర్తిస్తున్నాడు కనుక ఇమీడియట్గా ఇక్కడ జరిగేటువంటి డిజిటల్ వర్షిప్ని కంట్రోల్ చేయాలని, ఆఫ్ చేయాలని మేము అనౌన్స్ చేస్తున్నాం. ఆ బిల్డింగ్లు కూడా ఇమీడియట్గా ఈ ఆస్తులు ఎవరైతే అమ్మిన వారిని, కొన్న వారి యొక్క ఆస్తులపై ఇన్కమ్ ట్యాక్స్ వారు జప్తు చేసి ఈడీ వారికి, సిబిఐ వారికి దీన్ని అప్పగించాలని, ఈ ఆస్తి కొనడానికి అతను సుమారు ఒకప్పుడు ఏమీ లేదు సతీష్ కుమార్కి. ఈనాడు వేలాది కోట్ల రూపాయలు ఎలాగొచ్చాయి? ఈ కాకినాడలో ఉన్నటువంటి సంఘాలను విడగొట్టి ఈ సంఘాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తుల దగ్గర నుంచి డబ్బు సంపాదించే ప్రణాళికతో ఇక్కడ కోర్టు ఆర్డర్ ధిక్కరించి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది కనుక ఇమీడియట్లుగా ఈ బిల్డింగ్ని కూలగొట్టాలి. మరియు ఇక్కడ ఏ రకమైనటువంటి సర్వీసెస్ జరగకుండా అదుపు చేయాలని, నత్తన కుమారుని బయట పంపాలని, అరెస్ట్ చేయాలి.